ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 7. ఆకాశంలోకి ఎగరటానికి ప్రయత్నించడం. సత్రంలో నిద్రలేచి కాఫీ తాగుతూ శ్రీశైలంలో జరిగిన వయోవృద్ధుల సంఘటన మరియు కలగా వచ్చిన నగ్నయువకుడి దర్శనం సంఘటనను గుర్తు చేసుకుంటూ, నిజంగా వీళ్ళు ఎవరు? దేవుళ్ళు ఉన్నారా లేదా? దేవుళ్ళు లేదా దయ్యాలు ఉంటే మనుషుల్లాగే ఎందుకు లేరు? బాగా వృద్ధులుగా ఎందుకున్నారు? లేదా కాపాలికులైతే నిజంగా వండుకుని తినచ్చు కదా? నేను చూసిన దృశ్యం నిజం కాకపోతే నేనెందుకు భయపడాలి? నిజమైతే నాకు అనిపించాలి కదా అవి నిజంగా జరిగిన సంఘటన అని. నాకు అలా అనిపించడం లేదు. అంటే ఈ సంఘటన జరిగినా జరగలేదా? జరిగి జరగనట్లుగా ఉన్నాయా? ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి? గుడి లోపల ఉన్న త్రిఫలా చెట్టు కిందకి చేరుకుని ఆ రోజు చేయవలసిన గాయత్రి అనుష్ఠానం పూర్తి చేసుకుని ధ్యానం చేసుకోగానే అప్పుడు యథాలాపంగా ఘంటామఠంలో ఉన్న ఆకాశ సిద్ధి గురించి చెప్పే శిలాఫలకం నా కళ్ళ ముందు కదలాడింది. దానితో సత్రానికి చేరుకున్నాను. ఇక్కడ ఉన్న నా వయస్సు ఉన్న బంధువులు అందరితో, వారితో ఈ విషయం గురించి అనగా ఆకాశ సిద్ధి గురించి చెప్పే శిలాఫలకం చెప్పి, విమాన ఖర్చు లేకుండా విమానంలో లాగా ఆకాశంలో ఎగరవచ్చునని, నేను వారితో నాకే తెలిసిన విషయం గురించి వారికి ఆశ కల్పించి ఆకాశ సిద్ధి ప్రయత్నం చేయాలని పురికొల్పడం జరిగినది. నాతో పాటుగా ధైర్యవంతులు అని ఉత్సాహవంతులని ముగ్గురిని ఎంపిక చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకి ఘంటామఠం వైపు అడుగులు వేయటం జరిగినది. అక్కడ మేము చేసే పనికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో, నాకు మాత్రం తెలియని భయంతో ఆ చెప్పిన విధంగా నేను ఆ పెద్ద గంటను ఆపకుండా మోగించే విధంగా మాలో ఒకడు 108 నీటి బిందెలు నీళ్లు తోడేటట్లుగా, అలాగే మరొకడు ఆ నీటిని అక్కడ ఉన్న శివలింగం మూర్తి మీద పోసేటట్లుగా, మరొకడు శివపంచాక్షరి మంత్ర ప్రాణాయామం చేసేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఎవరైతే ఈ ప్రాణాయామం చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆకాశంలోకి వెళతాడని తెలుసుకొని మాలో ఉన్న ఒక ధైర్యవంతుడికి ఈ పని అప్పచెప్పి అందరం తలా ఒక పని చేయడం ప్రారంభించాము. ఈ క్రతువు పూజ మొదలైంది. రాత్రి ఇక్కడ జరిగిన అనుభవాల దృష్ట్యా నాలో తెలియని భయం మొదలైంది. ఎవరికీ చెప్పుకోలేని, బయటకి కనిపించకుండా ఉండటానికి నాలో నేను తంటాలు పడుతూ ఆ పెద్ద గంట మూగిస్తున్నాను. ఈ పెద్ద గంట శబ్దానికి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి తిట్లు తిడతారేమోనని భయం. అయినా ఏదో తెలియని ధైర్యం. ఆ రోడ్డు వెంట యాత్రికులు అక్కడ ఉన్నవారు మమ్మల్ని చూసినా ఏమీ అనకుండా, ఏమీ చూడనట్లుగా, ఏమీ గమనించనట్లుగా, తెలిసి తెలియనట్లు, ఏమీ తెలియనట్లుగా వెళ్ళటం నేను నా ఓరగంట ద్వారా చూస్తున్నాను. నాకైతే నోట మాట రాలేదు. గంట మోగుతూనే ఉంది. శివయ్యకి అభిషేకం జరుగుతుంది. నీళ్లు తోడేవారు తోడుతూనే ఉన్నారు. అభిషేకం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. గంట మోగిస్తూనే ఉన్నాను. ప్రాణాయామం చేసే వ్యక్తి చేస్తూనే ఉన్నాడు. ఒక అనుకోని సంఘటన ఎదురైంది. మా వాడు 98వ నీటి బిందె శివ అభిషేకం జరుగుతూ ఉండగా ప్రాణాయామం చేస్తున్న వాడు కాస్త ఒక్క అడుగు ఎత్తుగా గాలిలో ఉండటం గమనించి మిగిలిన వాళ్ళకి నేను చెప్పేసరికి వారికి భయంతో కూడిన ముచ్చెమటలు పోయటం, ఒకవేళ వీడు ఆకాశంలోకి ఎగిరిపోతే ఎలా కిందకు దించాలి నాకే తెలీదు అనుకుంటూ ఆలోచన నాకు వచ్చేసరికి నాలో తెలియని భయం మిగిలిన ముగ్గురికి ఒకేసారి స్పష్టంగా కనపడినాయి. ఏకాగ్రతగా ప్రాణాయామం చేసే వ్యక్తికి గాలిలో ఉన్న విషయం తెలియడం లేదని గమనించేసరికి మాలో తెలియని భయం వచ్చి మేం చేస్తున్న పనులు ఆపి ఆ ప్రాణాయామం చేస్తున్న వ్యక్తి వైపుకు వెళ్ళటం, ఆ పనులు ఆగిపోవటంతో గాలిలో ఎగురుతున్న వ్యక్తి దబ్బున నేల మీద పడటం ఏకకాలంలో జరిగినాయి. ఆ దెబ్బకి అతడి మూత్రకోశం దెబ్బతిని మలమూత్ర ద్వారం నుండి రక్తం రావటం నేను గమనించేసరికి భయంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపల నేను కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. నేను కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. ప్రాణాయామం వ్యక్తికి చికిత్స తర్వాత క్షేమంగా ఉన్నాడని తెలిసి నాలో తెలియని ఆనంద భయాలు వేశాయి. ఇంట్లో వాళ్ళు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టినారు. అయినా బాధలేదు. ఎందుకంటే శక్తులు ఉన్నాయని, వాటిలో ఆకాశ సిద్ధి ఒకటి ఉన్నదని, వెళ్ళే విధానం తప్పు కావచ్చు కానీ చేసే విధానం నిజం కావడంతో నాకు ఏదో తెలియని ఆనందం వేసింది. ఏదో తెలియని విషయాన్ని అంతవరకు పుస్తకాలలో, శిలాఫలకాలలో ఉన్న విషయం నిజంగా మా కళ్ళ ముందు ఒక నిజ సంఘటనలాగా అగుపించి జరిగేసరికి నాలో నాకే తెలియని ఆనందం వేసింది. లేనివాడి కోసం వెతకటానికి మంత్ర శక్తి ఉపయోగపడుతుందని
ఈ యోగశక్తి అనుభవం నాకు ఏదో తెలియని ధైర్యం ఇస్తున్నట్లుగా అనిపించసాగింది. దానితో నేను మళ్ళీ మగత నిద్రలోకి జారుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. గమనిక: ఇది 1994వ సంవత్సరంలో ఇంటర్మీడియట్‌లో ఉండగా ఈ శ్రీశైల క్షేత్రంలో జరిగిన యథార్థ సంఘటన. ఇది కల్పితం కాదు. ఇప్పటికీ అక్కడ ఆకాశ సిద్ధి ప్రయత్నించే వారి కోసం ఇప్పుడు కూడా ఆ మఠంలో శిలాఫలకం ఎదురుచూస్తోంది. దయచేసి తెలిసి తెలియని వయస్సు, మిడిమిడి జ్ఞానంతో ఈ దైవ ప్రయత్నాలు చెయ్యవద్దని నా మనవి. మంత్రసిద్ధి గాని, ప్రాణాయామ సిద్ధి గాని పొందిన వారికి మాత్రమే ఈ ఆకాశ సిద్ధి వచ్చిందో లేదో పరీక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన విధి విధానం అని గ్రహించి జాగ్రత్తగా మసులుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మఠంలో శిలాఫలకం, శివలింగం, నీలబావి కుండం, పెద్ద గంట మాత్రమే నామకావస్తుగా ఉన్నాయి. వాటిని ఉపయోగించే నిజసిద్ధ పురుషులు లేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మిడిమిడి జ్ఞానంతో ప్రయత్నించి వాటి జోలికి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఒకప్పుడు నేను కూడా మీకులాగానే ఉడుకు రక్తంతో, వెర్రిమొర్రి వీరావేశంతో పోయి అనుభవాలు కావాలి అనుకుంటూ ప్రయత్నించిన ప్రయత్నవాదినేనని గమనించండి. ఈ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత గాలిలోకి ఎగిరిన ప్రాణాయామ వ్యక్తికి కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకి అనంతలోకాలకు వెళ్ళిపోవడం నన్ను బాధించిన, మరచిపోలేని బాధాకర సంఘటనగా మిగిలిపోయింది. విచిత్రంగా ఈ వ్యక్తికి శ్రీశైల శిఖర దర్శనం అయ్యింది. ఇది జరిగిన వారు 6 నెలల మించి బతకరని, వారికి ముక్తి కలుగుతుందని శ్రీశైల శిఖర చరిత్ర చెప్పడం జరుగుతోంది.